హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి వీళ్ళు ముగ్గురు ఇలా కూర్చున్నారని చూస్తున్నారా? ఏం లేదండి, అమెజాన్లో ఒక క్రికెట్ బ్యాట్ ఆర్డర్ పెట్టాము. అది ఎలా ఉందో మనం ఓపెన్ చేసి చూద్దాం. సాయి అందుకని పక్కింట్లో ఉండే వాళ్ళ ఫ్రెండ్ కూడా తీసుకుని వచ్చాడండి ఆ బ్యాట్ చూపించేదానికి. వాళ్ళ ఫ్రెండ్ని కూడా ఓపెన్ చేయమని అడిగాడు. పాపం గట్టిగా ఉండే లోపలికి లాగుతున్నాడు. పాపం లాగాడు. పాపం చేయి నొప్పి పుట్టిందని చెప్తాడు చూడండి. పాపం నిజంగానే చేయి నొప్పి పుట్టింది బాబుకి. తర్వాత సిరి కూడా ఓపెన్ చేసేదానికి ట్రై చేశారు. కానీ మా సాయి ఏమంటే ఇది నాది, నువ్వు ఓపెన్ చేయొద్దని చెప్తూనే ఉన్నాడు వీడియో తీసినంతసేపు. నాకేందంటే వీళ్ళ టెన్షన్ ఏంటంటే ఇక్కడెక్కడ వీళ్ళకి గొడవపడి మళ్ళీ ఇక్కడ ఫైటింగ్ జరుగుతుందేమో వీడియోలో అని నేను ఆలోచిస్తున్నాను. మా సాయి అయితే టచ్ కూడా చేయనియటం లేదు వాళ్ళ చెల్లిని. చూడండి ఎలా ఓపెన్ చేస్తున్నారు. ఓపెన్ చేశారండి, బాగానే వచ్చింది. 300 కింద మాత్రం వచ్చిందంటే మేలేనండి. బ్యాట్ టు బాల్ అనేది, బ్యాట్ టు బాలే కాదు వికెట్స్ కూడా వచ్చాయండి. పిల్లలకి క్రికెట్ ఆడుకునేదానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నేను. రేపటి నుంచి వీళ్ళు ఎలా ఆడతారో చూద్దాం. రేపటి నుంచి కాదు, ఈరోజు ఈవినింగే ఖచ్చితంగా ఆడేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎగ్జైట్మెంట్ అంత ఉంది కాబట్టి. ఏమేమి ఉన్నాయని చెక్ చేస్తున్నారండి అన్నా చెల్లెళ్ళు ఇద్దరు. ఇప్పుడు రేపు మా సిరిపాప అయితే సెట్ చేద్దామని చూస్తుంది. పాపం సెట్ అవ్వటం లేదు, కానీ ట్రై చేస్తుంది ఖచ్చితంగా. అయితే మా సిరిపాప వదలదు, ట్రై చేస్తుంది. గట్టిగా అయితే బిగిస్తుంది. అయ్యో కాదని ఆడ పెట్టేసింది. మళ్ళీ సాయి కూడా ట్రై చేద్దామని చూశాడు. నేను సాయిని అడిగాను, సాయి క్రికెట్ బ్యాట్ నీకు నచ్చిందంటే ఒక స్మైల్ ఇచ్చాడు చూడండి, నచ్చిందని. ఇప్పుడు ఇట్లా కాదని చెప్పి పైకి లేసి మరి ఇద్దరు అన్నా చెల్లెలు ఇద్దరు బిగిద్దాం అనుకున్నారు. చూడండి ఎలా పెడుతున్నారు. నేను ఆ బాబుని కూడా పెట్టు నువ్వు వాళ్ళిద్దరితో పాటు అంటే పాపం వీడియో తీస్తానని సిగ్గుతో వెళ్ళిపోయాడండి. చూడండి వాళ్ళు ఇద్దరు ఎలా బిగిస్తున్నారు. శాస్త్రవేత్తల్లాగా వ్యవహరిస్తున్నారు అన్నా చెల్లెళ్ళు ఇద్దరు. చూడండి వికెట్స్ నిలబడతాయేమో చూద్దాం ఆగండి. అయ్యో 3 పడిపోయాయండి. మళ్ళీ పెడుతున్నారు. మా సిరిపాప అయితే చూడండి 1 రూపీ కాయిన్ నిలబెట్టినట్టు నిలబెట్టాలని ట్రై చేస్తుంది. పాపం నిలబడితే మా పాప హ్యాపీనెస్ వస్తుంది. చూడండి ఎలా ఎంజాయ్ చేస్తుందో. అట్లా కాదని ఈవినింగ్ కిందకు వచ్చేసాము బ్యాట్ బాల్తో ఆడదామని. చూడండి మా వాడు పెద్ద సినిమాలో లాగా స్టైల్గా ఆడదామని ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు బౌలింగ్ వేద్దామండి, ఎలా కొడతాడో చూద్దాము. వావ్ 6 కొట్టాడండి. చూడండి హ్యాపీనెస్ చూడండి, బాగా ఆడానని చెప్పి. చూడండి అంటే వీళ్ళు రన్స్ కూడా తీస్తున్నారంటే వీళ్ళు నిజంగానే క్రికెట్ బాగా వచ్చినట్టుందండి. బాగా ఆడుతున్నారు. అయితే యూజేనండి, అయితే వేస్ట్ అవుతుందని నేను అనుకున్నాను. 2 రోజులు ఆడి 3వ రోజు పెట్టేస్తారేమో అనుకున్నాను, కానీ బాగానే ఆడేటట్టే ఉన్నారు దీంతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.